ముంబై ఇండియన్స్ టీమ్కి ఇది నిజంగా ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకు భయ్యా అంటే ఇప్పటివరకు మొత్తం కూడా 2 మ్యాచ్లు ఆడింది కదా. సో మరి 2 మ్యాచ్ల్లో రిజల్ట్ చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్ కేకేఆర్ మీద గెలిచింది. దాని తర్వాత డీసీ మీద చూసుకుంటే వాళ్ళు ఓడిపోవడం జరిగింది. సో మరి డీసీ మీద ఓడిపోయిందంటే దానికి వన్ ఆఫ్ ద రీజన్ వాళ్ళ కెప్టెన్ హార్దిక్ పాండ్యా లేకపోవడం కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనే చెప్పాలి. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి నెక్స్ట్ మ్యాచ్ రేపు రాజస్థాన్ రాయల్స్తో జరగబోతుంది. సో మరి రాజస్థాన్ రాయల్స్ టీం మీద హార్దిక్ పాండ్యా మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని చెప్పేసి తెలుస్తుంది. సో మొన్న చూసుకుంటే కొంచెం హెల్త్ ఇష్యూ ఉందని చెప్పేసి మరి మొన్న మ్యాచ్కి అయితే దూరంగా ఉన్నాడు. సో మరి రేపు జరిగేటటువంటి ఏదైతే రాజస్థాన్ రాయల్స్ మీద మ్యాచ్ ఉందో సో మరి ఆ మ్యాచ్కి అవైలబుల్గా ఉండబోతున్నాడు అని చెప్పి తెలుస్తుంది అనమాట. సో మరి హార్దిక్ పాండ్యా కనుక వచ్చాడు అంటే అటువైపు బోత్ బౌలింగ్లో అదేవిధంగా బ్యాటింగ్లో రెండిట్లో కూడా ముంబై ఇండియన్స్ టీంకి ఒక స్ట్రెంగ్త్ ఏర్పడింది. సో మరి మొన్న చూసుకుంటే ఓకే పర్లేదు వాళ్ళు స్కోర్ కొట్టారు కానీ మరి బౌలింగ్లో చూసుకుంటే తేలిపోయారు. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి హార్దిక్ పాండ్యా రావడం అనేది ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ టీంకి ఒక బలాన్ని చేకూర్చిద్దనే చెప్పాలి.